హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ నెక్సెస్ ఛానల్. పుట్టుకతోనే ఆడ లేదా మగ అనే లింగ నిర్ధారణ లేకుండా పుట్టిన థర్డ్ జెండర్ని హిజ్రాస్ అని, తెలుగులో నపుంసకులని అంటారు. వారిని గురించి ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. హిజ్రాలు ట్రైన్లో రోడ్డు ప్రక్కన చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. హిజ్రాలను చూడగానే చాలా మంది వెకిలిగా నవ్వుతారు. పొరపాటున కూడా నవ్వొద్దు, అది వారి శరీరంలో ఉన్న జన్యుపర లోపం. స్త్రీలో ఆడవారి తత్వం, పురుషులలో పురుషతత్వం ఉంటుంది, కానీ హిజ్రాలలో రెండూ కలిసి ఉంటుంది. మనసు ఒకటి చెప్తే శరీరం ఒకలా ఉంటుంది. వారి మనస్సు, ఆలోచన, వారి తత్వం అంత స్త్రీలా ఉంటే వారి శరీరం పురుషునిగా ఉంటుంది. వారి రూపం పురుష రూపమే, కానీ హార్మోన్స్ అన్ని ఆడవారి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాంతో మగ లేదా ఆడగా ఎలా బ్రతకాలో అర్థం కాక వారు అనుభవించే బాధ అంతా ఇంత కాదు. ఈ బాధను భరించలేక, బంధువులు స్నేహితుల మాటలు తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోతారు. సమాజం వారిని అసహించుకోవడం, కుటుంబంలో వారికి స్థానం కూడా ఉండదు. అయితే నపుంసకత్వం అనేది ఒక జన్యుపర లోపమే తప్ప మరేమి కాదు. గ్రుడ్డితనం, అంగవైకల్యం ఎలాగో నపుంసకత్వం కూడా ఒక వైకల్యం. లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్స్ ని హిజ్రాస్ అని పిలువరు. హిజ్రాలు వేరు, హోమోసెక్సువల్స్ వేరు. థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్స్ కాకుండా లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్ ఇలా చాలా రకాలుగా ఉన్నారు. వీరిని హోమోసెక్సువల్స్ అంటారు. వారిని గురించి సపరేట్గా వీడియో చేస్తాం. హిజ్రాల గురించి చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు నపుంసకులు ఎన్ని రకాలుగా ఉన్నారు? వీరిని ఆడవారిగా గుర్తించాలా లేక మగవారిగా గుర్తించాలా? ఇప్పుడు అన్నింటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఫ్యూచర్ లో ఇంకా అనేక వీడియోస్ ని మీ ముందుకు తీసుకురాగలుగుతాం. సైన్స్ ప్రకారంగా పుట్టుకతోనే నపుంసకులుగా ఎలా పుడుతున్నారో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా స్త్రీలోని అండ స్పామ్లో ఫలదీకరణం చెందినప్పుడు తల్లిలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, తండ్రిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. Y క్రోమోజోమ్స్లో SRY అనే జీన్స్ ఉంటాయి. ఈ SRY జీన్స్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మేల్ సెక్స్ ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్ తయారవుతుంది. అయితే కొన్నిసార్లు ఫలదీకరణం చెందిన అండంలోని XY క్రోమోజోమ్స్లో SRY జీన్స్ మిస్ అవుతాయి లేదా అవి పనిచేయవు. SRY జీన్స్ లేకపోతే మేల్ సెక్స్ ఆర్గాన్ డెవలప్ అవ్వకుండా ఫీమేల్ సెక్స్ ఆర్గన్ డెవలప్ అవుతాయి. ఇక్కడ మేల్కి కావాల్సిన XY క్రోమోజోమ్స్ ఉన్నాయి, కానీ SRY జీన్స్ లేకపోవడం వల్ల మేల్ బాడీకి ఫీమేల్ బాడీ పార్ట్స్ ఏర్పడతాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఫీమేల్ క్రోమోజోమ్స్ అయిన XX క్రోమోజోమ్స్లో కూడా SRY జీన్స్ ఉండవచ్చు. ఇక్కడ ఫీమేల్ బదులు మేల్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. జనరల్గా పిల్లలు పుట్టినప్పుడు వారి బాడీ పార్ట్స్ వల్ల మేల్ ఆర్ ఫీమేల్ అనేది డిసైడ్ చేస్తారు. మా కొడుకు పుట్టాడు, కూతురు పుట్టిందని చెప్పుకుంటారు, కానీ బయోలాజికల్గా అబ్బాయిలాగా అమ్మాయిలాగా కనిపించినంత మాత్రాన మనం ఒకరి జెండర్ని డిసైడ్ చేయలేం. కాలం గడిచే కొద్దీ వారిలో ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి. వారు మెల్లిగా ట్రాన్స్జెండర్స్గా మారిపోతారు. బయోలాజికల్గా అబ్బాయిగా పుడతారు, కానీ వారి ఆలోచనలన్నీ అమ్మాయిగా ఉంటాయి. గర్భంలోని శిశువు అన్ని అవయవాలు ఏర్పడి సంపూర్తిగా ఎదిగేటప్పుడు ఆ బిడ్డకు చెవి పూర్తిగా ఏర్పడలేదంటే బిడ్డ పుట్టిన తర్వాత అన్ని బాగానే పనిచేస్తాయి, కానీ చెవులు మాత్రం పనిచేయవు. కారణం జన్యులోపం. ఆ బిడ్డ అన్ని విధాల పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ చెవులు వినిపించవు. అలాగే నపుంసకులలో కేవలం అదొక జన్యుపర లోపమే తప్ప వారు కూడా అందరిలాగే మనుషులు. వారు స్త్రీ మరియు పురుషులు కావచ్చు, ఈ రెండు కోవలకు చెందిన వారు కావచ్చు. ఆరోగ్యకరమైన తల్లిదండ్రులకి నపుంసకులు పుడతారా? ఆరోగ్యకరమైన వారి నుండి కుంటివారు, గ్రుడ్డివారు పుట్టినప్పుడు నపుంసకులు కూడా పుడతారు కదా. మనుషుల వల్ల నపుంసకులుగా మార్చబడ్డవారు. పూర్వం రాజుల అంతఃపురంలో రాజుల భార్యను కాపాడడానికి పురుషులను పెట్టేవారు. రాణుల ప్రొటెక్షన్ కోసం మగవారిని పంపిస్తే వ్యభిచార కార్యాలు జరుగుతాయని కొందరు అధికారులు ఆరోగ్యంగా ఉన్న పురుషులను బలవంతంగా లింగ మార్పిడి చేసి నపుంసకులుగా మార్చేసి రాణి దగ్గర పనిచేసే వారిగా అంతఃపురంలో కాపల ఉండే సైనికులుగా ఉంచేవారు. అలా కొందరు రాజుల దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉండడానికి నపుంసకులుగా మార్చబడ్డారు. పురాతన కాలంలో చాలా మంది నపుంసకులుగా చేయబడి గుడిలో దేవతలకు ప్రతిష్ఠించి వారిచే పూజలు చేయించేవారు. సమాజంలో హిజ్రాలను చూడగానే నవ్వడం, వారిని అసహించుకోవడం, బంధువులు స్నేహితుల మాటలు, కుటుంబంలో వారికి స్థానం ఉండదు. అలా సమాజం వారిని ఎంతో గాయపరిచింది. సొంత కుటుంబం మావారని చెప్పుకోలేరు. మీకు వారు కనిపిస్తే వారిని తృణీకరించకండి, వారిని వెక్కిరించకూడదు. వారిని అర్థం చేసుకోండి. వికలాంగులుగా వారిని చూసి జాలిపడండి. అది వారిలో జన్యు సంబంధిత లోపం అంతే. ఒకటి గుర్తు పెట్టుకో, నీవు ఏ స్థితిలో ఉన్నావో అందులో తృప్తి కలిగి ఉండు. ఇజ్రాయెల్కు మంచి స్థానం ఇచ్చి వారిని గౌరవిద్దాం.